ఈయన ఐడల్స్ని బెంగళూరులో చాలాసార్లు చూసాను నేను. అసలు ఇంతకీ ఎవరా అని కనుక్కుంటే ఈయన పేరు కెంపేగౌడ అంట. అసలు ఈయనే బెంగళూరు ఇంతగా డెవలప్ కావడానికి కారణం. అసలు బెంగళూరుని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసింది ఈయనే అంట. మీరైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెంగళూరు ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 ఇది ఒక అద్భుతమైన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు నేను ఇందులోనే ట్రావెల్ చేయబోతున్నాను ఇక్కడ నుంచి. సో చిన్న టూర్ చేసేద్దాం పదండి. టెర్మినల్ బయట అయితే ఇలా ఉంది. బయట ఆర్కిటెక్చర్ మొత్తం వుడ్తో చేశారండి. మొత్తం వుడెన్ ఆర్కిటెక్చరే. ఎంత అందంగా ఉందో చూడండి. బయట ఇలా ఉంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ టెర్మినల్ మొత్తం చాలా రిచ్గా, అలాగే కర్ణాటక ట్రెడిషన్ని షోకేస్ చేస్తున్నట్టుంది చూస్తుంటే. ఫస్ట్ మనం తొందరగా చెక్ ఇన్ చేసేద్దాం పదండి. ఇంకా ఇప్పుడు మనం చెక్ ఇన్ కౌంటర్స్లోకి వచ్చాం, అంటే టెర్మినల్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ మనకు టోటల్గా 6 చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. A to F ఉన్నాయి అనమాట. సో టోటల్గా 6 చెక్ ఇన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్మార్ట్ చెక్ ఇన్ కౌంటర్స్లో ఉన్నాయి. అవి కూడా చూపిస్తారు చూడండి మీకు ఎలా ఉంటుందో అనేది. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవి స్మార్ట్ చెక్ ఇన్ కౌంటర్స్ అనమాట. సో ఇదేంటంటే అక్కడ మనుషులు లేకపోయినా మనం ఓన్గా చెక్ చేసి బ్యాగేజ్ డ్రాప్ చేసేయచ్చు. మనకు ఆ రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొని మనం బ్యాగ్ అటాచ్ చేసేసి డ్రాప్ చేసేయచ్చు అనమాట. ఇదైతే ఎయిర్ వెంటిలేటర్. చూడడానికి ఎలా ఉందో చూసారా? ఎయిర్ వెంటిలేటర్స్ ఇలా ఎప్పుడైనా చూసారా? ఏదో చూడడానికి ఒక బొమ్మలాగా లేదా ఒక గూడ్ లాగా అలా ఉంది కదా. ఈ బెల్స్ ఉన్నాయి చూసారా? దీనినే హ్యాంగింగ్ ఆర్డర్ అంటారంట. ఇది మన సౌత్ ఇండియన్ టెంపుల్ గంటల మోడల్ నుంచి డిజైన్ చేయించారంట. చూస్తుంటే వండర్ ఉంది కదా. అండ్ పైన మొత్తం మొక్కలతో నింపేశారు. మొక్కలంటే ఆర్టిఫిషియల్ అనుకునే రెండు అన్ని నిజమైన మొక్కలే. ఇది చూడండి, కేన్ బాస్కెట్ షేప్లో ఉన్నాయి. ఆ ఇంజనీర్ ఎవడో కానీ చాలా వండర్గా చేశాడు. కన్నుల విందు అంటే ఇదేనేమో బహుశా. ఎంత అందంగా ఉందో చూడండి చూస్తుంటే. ఆ చెట్లు, ఆ ప్రకృతి మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉన్నట్టుంది. ఈ టెర్మినల్ మొత్తం ఒక గార్డెన్లో ఉన్నట్టుందండి. ఎక్కడ చూసినా మొక్కలే. ఇందాక చెప్పినట్టు మొక్కలంటే ఆర్టిఫిషియల్ కాదండి, అన్నీ నిజమైన మొక్కలే. అసలు నడుస్తుంటే ప్రకృతి ఒడిలో నడుస్తున్నట్టుంది. ఎంత అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అండి అది. మీకు కానీ ఛాన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. ఈ అద్భుతమైన విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. ఈ ఇంటర్నేషనల్ డిపార్చర్ స్టార్ట్ అవ్వగానే చూడండి, రెండు పక్కల చెట్లతో ఫుల్ నిండిపోయింది. చెట్లతో గోడని నింపేశారు. ఇది స్టార్టింగ్ ఇలా ఉంటుంది మనకు. దీని తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అవి ఇమిగ్రేషన్ కౌంటర్స్ మనకు. ఇప్పుడు చూడండి ఇమిగ్రేషన్ తర్వాత ఎలా ఉందో చూడండి. వాటర్ ఫౌంటైన్ వాల్ ఉంది. అసలు చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. అసలు బెంగళూరుని గార్డెన్ సిటీ అని ఎందుకంటారో మనం ఇది చూస్తే అర్థమైపోతుందండి. ఫౌంటైన్స్, గ్రీనరీ అండ్ ఫారెస్ట్ బేస్డ్ ఇది చూస్తుంటే ఆహా అనిపిస్తుంది కదా. వండర్ అంటే వండర్. అసలు అద్భుతంగా ఉంది చూస్తుంటే. చూడండి అసలు ఎయిర్పోర్ట్లో ఫారెస్ట్ లాగా పెట్టారు. అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తామా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామా మనము? అస్సలు చేయం కదా. ఎయిర్పోర్ట్లో ఫారెస్ట్ లాగా పెట్టారండి అసలు. ఆ ఫౌంటైన్ మీద క్రాస్ చేసుకొని మనం లోపలికి రాగానే మనకి ఇంకా డ్యూటీ ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది. ఆ జోన్ ముందు ఇలా ఉంటుంది అనమాట. ఏంటి మొత్తం గ్రీనరీ అయినా అని అనుకోబోతారు. లేదండి, టెక్నాలజీ చేసే వండర్స్గా ఉన్నాయండి. చూడండి అసలు ఈ కలర్ఫుల్ సీలింగ్స్ ఎలా ఉన్నాయో. చూస్తుంటే అద్భుతంగా ఉంది చూడ్డానికి. భూలోక స్వర్గం అన్న మాట వినే ఉంటాం కదా. అది ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. కాదు, ఇలాగే ఉంటుందండి. అసలు చూడండి, అసలు ఫారెస్ట్ థీమ్లో గార్డెన్ చూడండి, ఆ వాటర్ ఫాల్ చూడండి, ఆ ప్లాంట్స్, అసలు మొత్తం ఏదో రియల్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగే ఉంది. నేత్రానందం మాత్రమేనండి, మళ్ళీ స్విమ్మింగ్ లాంటివి ప్లాన్ చేయకండి. బ్యాంబూస్తో నేను ఇప్పటివరకు తట్టలు, బుట్టలు అని చిన్న ఇల్లు మాత్రమే నేను ఇప్పటివరకు చూశాను. కానీ ఇక్కడ ఏందిరా అంటే కెఫేస్, గంటలు, సీలింగ్స్, ఎయిర్ వెంటిలేటర్స్తో సహా చేశారు బ్యాంబూస్తో వీళ్ళు. అందుకే ఇది ఇండియాస్ నెంబర్ 1 టెర్మినల్ అయింది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్స్లో కంపేర్ చేస్తే ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది.
అక్కడి నుంచి ఇంకా బయటికి రాగానే ఇది గేట్స్కి వెళ్ళే దారి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే ఇంకా గేట్స్ స్టార్ట్ అవుతాయి మనకు. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉంటానేమో నేను. 1 లైన్లో చెప్పాలంటే టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్, సస్టైనబిలిటీ, నేచర్ ఇవన్నీ కలిపితే మన బెంగళూరు టెర్మినల్ 2 అండి. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకైతే. మీరైతే మిస్ కాకండి ఛాన్స్ దొరికినప్పుడు. ఇంకా నా ఫ్లైట్కి టైం అవుతుందండి. మళ్ళీ గేట్ దగ్గర కలుద్దాం మళ్ళీ మనం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది గేట్స్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. గేట్స్కి నేను వెళ్ళే సి జోను గేట్స్ అనమాట. ఇక్కడ గేట్స్ డివైడ్ చేశారు ABCD లాగా. నాది వచ్చి సి. ఇక్కడైతే మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం లైట్స్ అండ్ బ్యాంబూ దాంతో లైట్స్ పెట్టారనమాట, షాన్లియర్స్ లాగా బ్యాంబూది. అండ్ మధ్యలో చెట్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఎక్కడికి వెళ్ళినా మీకు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఒరిజినల్ చెట్లు కనిపిస్తాయి. అవి డూప్లికేట్ కాదు, ప్లాస్టిక్ కాదు, అన్నీ ఒరిజినల్ చెట్లు, ఒరిజినల్ పూలు. సో నేను వెళ్ళే ఫ్లైట్ అది కాదు, దీని తర్వాత నా ఫ్లైట్ వస్తుంది. ఇక్కడి నుంచి మన ఫ్లైట్లు చూస్తూ కూర్చోవచ్చు.